ఇక్కడ చేరిన కౌన్సిలర్లకు అందరికి కూడా తెలుగుదేశం పార్టీ తరఫున అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు ఇక్కడ గత 20 సంవత్సరాల నాయకత్వము ఏ విధంగా ఉంది. ఎక్కడ కూడా కుటుంబ పరిపాలన తప్ప పవర్లు ఇచ్చినారు కానీ అధికారం అంతా వాళ్ళు పెట్టుకొని పూర్తిగా విచ్ఛిన్నం చేసి రాజకీయం అంతా వాళ్ళు ఈ రాష్ట్రంలో కాదు, ఈ జిల్లాలో కాదు, వాళ్ళ గుప్పెట్లో పెట్టుకొని ఆడిస్తున్న వ్యవస్థ అంతా కూడా మీరందరూ గమనించినారు. అదే మాదిరి కూడా ఈరోజు పుంగనూరు మున్సిపాలిటీలో కూడా ఎంతో చేయాలని చెప్పి ఇక్కడుండే చైర్మన్ అవుతేనేమి, కౌన్సిలర్లు అవుతేనేమి చాలా వరకు పోరాడారు. అయినా వాళ్ళ పోరాటమే వాళ్ళ ముందర ఎలాంటి పరిస్థితుల్లో లెక్క చేయని పరిస్థితికి అయిపోయింది. ఎందుకంటే పుంగనూరులో ఒకటి చెప్తారు, ఢిల్లీలో ఒకటి చెప్తారు. నిన్నటి వరకు ఈ ఎంపీ మైనార్టీస్ మనమంతా బీజేపీకి వ్యతిరేకతము, మైనార్టీస్కి ఓట్లు వేయద్దండి, మైనార్టీస్ బీజేపీకి ఓట్లు వేయద్దని చెప్పిన పెద్ద మనిషి ఇక్కడ ఒక మాట చెప్పి 10 రోజుల్లోనే ఈరోజు బీజేపీకి మళ్ళా పార్లమెంట్లో లోక్సభ సపోర్ట్ చేస్తానంటే ఎవరికి మోసం చేస్తాడో అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. నువ్వు నిన్నటి వరకు 10 రోజుల వరకు పుంగనూరులో చెప్పింది ఏంది మైనార్టీస్కు, ఈ రోజు నువ్వు ఈ మాట కట్టుబడకుండా అంత దారుణంగా పచ్చి అబద్ధాలు చెప్పి ఇక్కడ నిన్ను నమ్మి ఈ చైర్మన్లు అవుతేనేమి, కౌన్సిలర్లు అవుతేనేమి, నాయకులు అవుతున్న ఓట్లు వేసిన వాళ్ళను నట్టింట ముంచేసి ఈ రోజు నువ్వు ఢిల్లీలో మాట మార్చినావు అంటే నువ్వు ఎక్కడ పెద్ద మనిషి అని చెప్తా ఉన్నా. నీ ఆటలు అన్నీ తెలిసిపోయినాయి. మీ అబ్బా కొడుకు అంతా ప్రజలు గమనించినారు. మీరు చెప్పేది ఒకటి, మీ అమలు చేసుకునేది ఇంకోటి. ఎక్కడ చూసినా మీ అక్రమాలు అవసరాల మీద త్వరలోనే అన్నీ కూడా చిట్టాలు ఇప్పుతారు. మీ అన్ని పరిస్థితులు బయటపడతాయి. మీ ఎక్కడైనా సరే న్యాయం గెలుస్తుంది కానీ దౌర్జన్యాలు ఇప్పుడు గెలవని చెప్పి తెలియజేస్తూ ఇక్కడ ఈరోజు చైర్మన్కి కానీ కౌన్సిలర్లకు కానీ తెలుగుదేశం పార్టీలో చేరినందుకు వాళ్ళకి మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ మా పార్టీ నాయకులందరి తరపున కూడా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా రాబోయే కాలంలో కూడా ప్రతి ఒక్కటి పుంగనూరు టౌన్కు అభివృద్ధికి ముఖ్యమంత్రి ఎటువంటి పరిస్థితుల్లో కూడా పుంగనూరు టౌన్ బ్రహ్మాండమైన అభివృద్ధి చేయాలా, ఎనలేని అభివృద్ధి చేసి చూపిస్తానని చెప్పి నిన్న కూడా చెప్పడం జరిగింది. అదే విధంగా అన్ని విధాలా సహకరించి పుంగనూరు టౌన్కు అభివృద్ధికి తోడ్పడతానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ విరమించుకుంటాను. జై హింద్, జై చంద్రబాబు నాయుడు.